అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే కనుక ఈ రోజు ఎలిమినేషన్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నా. అసలు నిజంగా చెప్తున్నా కదా, చాలా షాకింగ్ అనిపించింది. ఎందుకు అని అంటే కూడా నేను నార్మల్గా అయితే కనుక వీళ్ళు వెళ్తారు ఈ వీక్ అని చెప్పేసి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి కంటెంట్ కానీ లైక్ ఏదన్నా గేమ్ కానీ ఏది దగ్గర కనిపించలేదు. బట్ వీళ్ళు వెళ్ళిపోతున్నారంటే అరే వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనేది అయితే కనుక ఒక ఆలోచన వచ్చింది. లైక్ సడన్ గా షాక్ అనిపించింది అనమాట. ముందు ఎవరంటే మనకి టాప్ బాటమ్ 3లో ఉంది అయితే ఎవరంటే రాము, గౌరవ్ అండ్ మాధురి గారు. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నేనైతే కనుక వీళ్ళ ముగ్గురులో ఒకవేళ కొంచెం వెళ్తే బాగుండిద్ది ఓకే అని అనిపించింది నాకైతే కనుక రాము. ఎందుకంటే రాము అయితే గేమ్స్ లో నాకు ఎక్కడ కనిపించట్లేదు, అండ్ ఎవరితో అయినా కన్వర్జేషన్ అయినా సరే నాకు ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఎక్కువ కంటెంట్ అయితే తన దగ్గర నుంచి రావట్లేదు, ఎక్సెప్ట్ డాన్స్ అయితే కనుక నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ గౌరవ్ ఏంటంటే గేమ్స్ వరకు బాగా ఆడుతున్నాడు. ఆ కమ్యూనికేషన్ అనేది కొంచెం తెలుగు రాకపోవటం వల్ల కొన్ని అర్థం చేసుకోవటం పోకపోవటం వలన మాత్రమే కొంచెం తను కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. మాధురి గారు ఎందుకు డేంజర్ జోన్ లో ఉన్నారో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆమె ప్రాపర్ కంటెంట్ ఇస్తుంది. అండ్ లాస్ట్ వీక్ నాగార్జున గారు చెప్పినట్టు నువ్వు మాట తీరు మార్చుకో అని చెప్పేసి అన్నారు. సో ఆమె అలానే మార్చుకుంది. ఈవెన్ మన రేషన్ మేనేజర్ తనుజ చెప్పని అన్నీ కూడా చేస్తుంది. ఒకవేళ తను రేషన్ మేనేజర్గా ఉంది లాస్ట్ వీక్, అప్పుడు కూడా ఎలాంటి గొడవలు అన్నీ చాలా ప్రాపర్గా వెళ్ళినాయి. ఒకవేళ ఏదన్నా వచ్చినా సరే, పెద్ద గొడవ వచ్చినా కానీ ఎక్కువ ఏమీ అరవకుండా అన్ని నార్మల్గా డీల్ చేస్తుంది. ఈవెన్ తనుజకు కూడా అందరూ నువ్వు బాండ్స్ అని అన్నారు, కానీ అప్పుడు కూడా మాధురి అయితే తనతోటి చాలా మంచిగా సపోర్ట్ చేసింది. లైక్ బాండ్స్ అనేవి నువ్వేం పెట్టుకోకు, వాళ్ళని నమ్మకు అని చెప్పేసాను కూడా. అండ్ తనకి ట్రస్ట్ చేసి తన గురించి ఏం బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు, ఎవరి గురించి కూడా ఏం బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు. అన్నీ ఎవరైనా ఉంటే కనుక మొహానికి చెప్పేసింది. అక్కడైతే నాకు బాగా అనిపించారు. అయినా సరే ఎందుకు డేంజర్ జోన్లో ఉన్నారో నాకు తెలియలేదు అనమాట. సో నార్మల్గా అయితే కనుక మన ఈ 8th వీక్ ఎలిమినేషన్ అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా అరే ఎందుకు వచ్చారా బాబు వీళ్ళు మనకి అసలుకి వైల్డ్ కార్డ్ ఎంట్రీసీగా అసలు నచ్చని కూడా నచ్చలేదు, వీళ్ళు గోల్ తట్టుకోలేకపోతున్నాం, వీళ్ళ అరుపులు అది ఇది అని అనుకున్నాం. కానీ ఈ రోజు ఆమె ఎలిమినేట్ అవుతుందంటే షాక్. ఎవరో కాదు, మనకి మాధురి గారు ఎలిమినేట్ అయ్యారనమాట. కానీ ఇక్కడ ఇంకొక చిన్నది ఏంటంటే ట్విస్ట్, మాధురి అండ్ గౌరవ్ వీళ్ళిద్దరి మధ్య అయితే కనుక మనకి లాస్ట్ లైక్ ఎలిమినేషన్ ఎవరు ఎవిక్ట్ అవుతారని చెప్పేసి ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకొక మెయిన్ ఛాన్స్ ఏంటంటే తనుజ దగ్గర సేవింగ్ పవర్ ఉంది. సేవింగ్ పవర్ ఎవరికి యూజ్ చేసింది? అఫ్ కోర్స్ మన మాధురి గారికి చేసేది. ఎందుకంటే మాధురి గారికి తనుజకి అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అండ్ బాండ్ ఉంది. అండ్ ఆల్సో సపోర్టింగ్ ఉంది. ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా కేరింగ్ గా చూసుకునేది. ఒకవేళ తనుజ ఎన్ని తిట్టినా ఎన్ని మాటలు అన్నా సరే దాన్ని అప్పటికప్పుడు అనుకొని వదిలేసిద్దే, కానీ ఏ రోజు కూడా బ్యాక్ బిచ్చింగ్ చేసి బ్యాక్ అట్లా మాట్లాడి ఏ రోజు చేసింది లేదు. సో ఆమె దగ్గర సేవింగ్ పవర్ ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఈ వీక్ అయితే కనుక గౌరవ్ ఎలిమినేట్ అవుతాడు. అది కూడా తనుజ సేవింగ్ పవర్ మాధురికి యూజ్ చేయటం వలన గౌరవ్ అయితే కనుక ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు. సో మనకి ఇంకా నెక్స్ట్ వీక్ ఎవరెవరు నామినేషన్స్కి వస్తారు, ఎవరెవరి మధ్య ఫైర్ ఎలా జరిగింది అనేది నేను షార్ట్స్లో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.